Hi tsat viewers, welcome back to Marathon 5000 Important MCQ Bits program. Today topic based on current affairs for all TSPSC, SSC, UPSC, other competitive examination. First questions. The Registrar General of India's sample registration system released a bulletin on maternal mortality in India 2017 to 19. The రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు సెన్సెస్ కూడా ఉంది కాబట్టి దీనిపైన అడిగే అవకాశం అనేది ఎక్కువ ఉన్నది. సో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ భారతదేశంలో ప్రసూతి మరణాలపై బులెటిన్ను విడుదల చేసింది 2027 నుంచి 19 మధ్యలో. సో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ క్రింద ఉంది అని ఇచ్చారు. మనకు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు, ఫినాన్స్ ఇచ్చారు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చారు, హోమ్ అఫేర్ ఇచ్చారు మనకు, అండ్ నెక్స్ట్ ఏమో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే ఆల్రెడీ మనకు సెన్సెస్ ఒకటి జరుగుతుంది కదా. సో నాకు చెప్పండి, సెన్సెస్ సో ఏ మినిస్ట్రీ కింద ఇది మనం సెన్సెస్ అనే జనాభా లెక్కలు మనం జనాభాని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో అది ఏ మినిస్ట్రీ కింద వస్తుందని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్ కిందకి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో మనకు ఇంకో విధంగా క్వశ్చన్ రావచ్చు, ఇండియా శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది రిలీజ్ చేసింది ఎవరంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో క్వశ్చన్ ఇలాగైనా అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్. According to a report on trends in international arms transfer 2021, India emerged as the largest arms importer between 2017 to 21. Which agency released this report? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా న్యూస్లో ఉంది. దాంతోపాటు చాలా వరకు మనకు ఎక్కువ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ కొంచెం ఎక్కువ చూస్తాం కాబట్టి ఎక్కువ అడిగే అవకాశం అనేది ఎక్కువ ఉంది మనకు. సో అంతర్జాతీయ ఆయుధాల బదిలీ 2021లో ట్రెండ్స్పై ఒక నివేదిక ప్రకారము 2017 నుంచి 2021 మధ్య భారతదేశము అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉద్భవించింది. సో ఈ నివేదికను ఏ ఏజెన్సీ విడుదల చేసింది? క్వశ్చన్ ఇంకో విధంగా రావచ్చు, ఇండియా ఎక్కువ ర్యాంకింగ్ ఎంత, అంటే ఇండియా యొక్క స్థానం ఎంత ఈ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఉంది కదా మనకు ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ అనేది. సో దీంట్లో మనకు భారతదేశం స్థానం ఏంటంటే మొదటి స్థానంలో ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ అలా రావచ్చు. లేకపోతే ఈ ఏజెన్సీ ఏదంటే అది సిప్రి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ అనేది మనకు ఏజెన్సీ అయినా అడగవచ్చు ఆర్ కంట్రీ యొక్క ప్లేస్ అయినా అడగవచ్చు. సో రిపోర్ట్స్ ఆన్ ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ 2021, ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ బిట్వీన్ 17 to 21. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ ఏజెన్సీ రిలీజ్ చేస్తుందంటే సిప్రి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next questions. Which authors translated Hindi novel Tomb of Sand has been nominated for International Booker Prize? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అడిగే అవకాశం ఎక్కువ ఉంది దీనికి. సో మనకు చాలా వరకు ఏంటంటే ఈ బూకర్ ప్రైజ్ అనేది ఎక్కువ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఈవెన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయినా లేకపోతే జరగబోయే సెంట్రల్ ఎగ్జామినేషన్ అయినా మనకు అడిగే అవకాశం ఎక్కువ ఉంది. సో ఏ రచయిత్రి అనువాదించబడిన హిందీ నవల టోంబ్ ఆఫ్ శాండ్ అనేది అంతర్జాతీయ నామినేట్ చేయబడింది బూకర్ ప్రైజ్ అని అడిగారు మనకు? రితికా భరద్వాజ్, సెకండ్ ఆహుతి శర్మ, సి రీనా పటేల్, డి గీతాంజలి శ్రీ. సో ఎవరంటే గీతాంజలి శ్రీ. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా వరకు ఈ బిట్ అనేది అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో రావడానికి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఎందుకంటున్నాను అంటే అవకాశం ఉందంటే కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అయినా ఇంపార్టెంట్ ఏమో ప్రైజ్ అయినా చాలా వరకు మనకు అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. సో మనకు జరగబోయే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఏదో ఒక ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం అనేది ఉంది ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్స్. ఫర్ విచ్ సిటీ ఏ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ వాస్ లాంచ్డ్ విత్ ఏ 30-year రోడ్ మ్యాప్ టు టాకిల్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఛాలెంజెస్? వాతావరణ మార్పు సంబంధిత సవాళ్లను పరీక్షించడానికి 30 సంవత్సరాల రోడ్ మ్యాప్తో వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక ఏ నగరం కోసం ప్రారంభించబడింది? ఒకటి ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్.
సో మనకు ఆల్రెడీ మనం 2050లో 2050లో కంప్లీట్గా నెట్ జీరో ఎమిషన్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కూడా. అది ఏ సిటీ? అది ముంబై. సో ఇప్పుడు 2022 అంటే మామూలుగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. 22. సో 30 years అంటే 52. బట్ ఇక్కడ మనకు 30 years అని చెప్పారు కదా. వాతావరణ మార్పు సంబంధిత సవాళ్లను, సో ఏదైతే క్లైమేట్ చేంజ్ యాక్షన్స్ వల్ల ఈ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ అనేది లాంచ్ చేశారు కదా. సో ఫర్ 30 years రోడ్ మ్యాప్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఛాలెంజెస్. సో ఏదైతే ఈ వాతావరణ మార్పు సంబంధిత సవాళ్లను పరిశీలించడానికి 30 సంవత్సరాల రోడ్ మ్యాప్తో వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక ఏ నగరం కోసం అంటే ఇది ముంబై. సో మీకు అర్థమే ఉండదు ఇక్కడ 2050 నెట్ జీరో ఎమిషన్. నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాము దీని గురించి మనం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇంద్రయాణి మెడిసిటీ ఇండియాస్ ఫస్ట్ మెడికల్ సిటీ విల్ కమ్ అప్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశంలోని మొట్టమొదటి మెడికల్ సిటీ ఇంద్రయాణి మెడిసిటీ ఏ రాష్ట్రంలో రానుంది? అస్సాం, ఒడిస్సా, మహారాష్ట్ర, కేరళ. సో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఇంద్రయాణి ఇదొక మెడిసిటీ, భారతదేశంలోని మొట్టమొదటి మెడికల్ సిటీ ఇంద్రయాణి మెడిసిటీ ఏ రాష్ట్రంలో రానుందని ఇచ్చారు మనకు. అస్సాం, ఒడిస్సా, మహారాష్ట్ర, కేరళ. సో అది ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. సో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అది సిటీ అంటే ఎక్కడ అది. సో ఈ ఇంద్రయాణి సిటీ అనేది ఏ నగరం అంటే మహారాష్ట్రలో స్టేట్లో ఏ సిటీ అని. సో దాని ఒక పేరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్స్. ది ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాస్ హ్యావ్ నౌ యాడెడ్ వాట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ దేర్ ఎండెవర్ టు ప్రొవైడ్ జనరిక్ మెడిసిన్స్? ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ఇప్పుడు జనరిక్ ఔషధాలను అందించడానికి తమ ప్రేరేపకంలో ఎలాంటి ఉత్పత్తులను జోడించాయి? ఫస్ట్ వన్, ఏ ఫుట్రాస్యూటికల్స్ ఇచ్చారు, బి న్యూట్రాసిటికల్స్ ఇచ్చారు, సి వెజిస్యూటికల్ ఇచ్చారు మనకు, డి ఏమో మిల్లెట్సిటికల్ ఇచ్చారు మనకు. సో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఇది చాలా ఇంపార్టెంట్. ఇది PMBJPగా అని నేను మీకు ట్రిక్స్ కూడా చెప్పాను. అండ్ ఇది దేని రిలేటెడ్ అంటే హ్యావ్ నౌ యాడెడ్ టు వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ దేర్ ఎండెవర్ టు ప్రొవైడ్ జనరిక్ మెడిసిన్. సో మనకు ఒక గుర్తుపెట్టుకోండి, PMBJP అంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. జనౌషధి అంటే మెడిసిన్స్ రిలేటెడ్, అంటే జనరిక్ మెడిసిన్ రిలేటెడ్. సో మనకి ఏది ఇచ్చారు? మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో అందులో న్యూట్రాసిటికల్స్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్. ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హ్యాస్ ఇనిషియేటెడ్ an investigation into the alleged war crimes committed by Russia during its Ukraine invasion. ది ICC వాజ్ క్రియేటెడ్ బై విచ్ స్టాచ్యూ? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయినా చాలా వరకు కొన్ని సంస్థల పేరు గురించి కొన్ని ఆర్గనైజేషన్ పేరు రావడం అనేది అంతర్జాతీయ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, అవి మనకు అడగడం జరుగుతుంది. సో మనకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కనుక మనకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇవ్వచ్చు. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అంటే ఏ స్టాచ్యూట్ అని రిలేటెడ్ అని రావచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఉక్రెయిన్ దాడి సమయంలో రష్యా ఆరోపించిన యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దర్యాప్తు ప్రారంభించింది. ICC ఏ చట్టం ద్వారా సృష్టించబడింది? అంటే ఈ ఇండియన్ క్రిమినల్ కోర్ట్ అనేది దేని కింద అంటే దేని కింద ఆరోపించిందని ఇచ్చారు మనకు. అంటే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది దేని ద్వారా అంటే ఏ చట్టం ద్వారా సృష్టించబడింది? ఒకటి రోమ్ స్టాచ్యూ, బెర్లిన్ స్టాచ్యూ, లండన్ స్టాచ్యూ, బుడాపెస్ట్ స్టాచ్యూ. ఆల్రెడీ మనం కొన్ని ఈ స్టాచ్యూ గురించి మనం డిస్కస్ చేశాము. సో మనం ఎవరైతే ప్రీవియస్ క్లాస్ చూడని వాళ్ళు ఒకసారి రిఫర్ చేయండి, ఎందుకంటే మనం డిస్కస్ కూడా చేసాం దీని గురించి, బుడాపెస్ట్ స్టాచ్యూ గురించి కూడా. సో అదేంటంటే రోమ్ స్టాచ్యూ. సో ఎప్పుడైతే ఉక్రెయిన్ దేశం పైన రష్యా ఎప్పుడైతే దాడులు చేస్తుందో, సో అప్పటి నుంచి ఏంటంటే రష్యాని ఈ దాడిని ఖండిస్తూ ఉక్రెయిన్ అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఎందుకంటే ఇలా ఈ యుద్ధాన్ని ఆరోపించడం చేయడం వల్ల, సో దాని ద్వారా ఏంటంటే ఈ ICC ఏ చట్టం ద్వారా సృష్టించబడిందంటే రోమ్ స్టాచ్యూ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఫ్లయింగ్ ట్రైనర్ విచ్ రీసెంట్లీ కంప్లీటెడ్ సీ లెవెల్ ట్రయల్స్? ఇటీవల సముద్ర మట్ట ట్రయల్స్ను
పూర్తి చేసిన భారతదేశం మొట్టమొదటి స్వదేశీ ఫ్లయింగ్ ట్రైనర్ పేరు ఏమిటి ఇచ్చారు మనకు? 𝗳𝗦𝗔𝗧 ARDC టర్బో ఇచ్చారు, BAE హవాక్ ఇచ్చారు, స్పెక్ క్యాట్ జాగ్వార్ ఇచ్చారు. సో అది ఏంటంటే అది 𝗳𝗦𝗔𝗧. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ ఏమో ఫ్లయింగ్ ట్రైనర్. సో ఇది ఎక్కడ, ఇది రీసెంట్గా కంప్లీటెడ్ సీ లెవెల్ ట్రయల్స్. సో దీని ఒక ఏదైతే ట్రయల్స్ అయినా మనం చాలా ఇలా కూడా క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. నెక్స్ట్ క్వశ్చన్స్. విచ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ మెట్రో ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ అల్యూమినియం బాడీ కోచెస్? దేశంలో అల్యూమినియం బాడీ కోచ్లను కలిగి ఉన్న మొదటి ప్రాజెక్టు ఇటీవల ప్రారంభించిన మెట్రో ఇది. కోచి, పూణే, బెంగళూరు, హైదరాబాద్. సో మనం రీసెంట్గా అయితే న్యూస్లో మన హైదరాబాద్ చూడలేదు, మన మెట్రో అనేది రిలేటెడ్ దీని గురించి. సో హైదరాబాద్ అయితే కాదు. సో పూణే, కోచి, బెంగళూరు చూస్తే దాంట్లో చూస్తే ఏంటంటే అది పూణే. సో పూణే మెట్రోకి ఏంటంటే ఫస్ట్ అల్యూమినియం బాడీ కోచెస్ అనమాట. ఇది ఇండియాలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ. సో మనం ఇలా కూడా క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫిమేల్ క్రికెటర్ టు అపియర్ ఇన్ 6 వరల్డ్ కప్స్? సో ప్రీవియస్ క్లాసెస్ కూడా మనం డిస్కస్ చేశాము. బట్ అక్కడ నెంబర్ ఆఫ్ ఎక్కువ హైయెస్ట్ ఫిమేల్ అంటే క్రికెటర్ అన్నమాట, ఎక్కువ వరల్డ్ కప్ ఆడిన. సో ఇక్కడ ఏంటంటే హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫిమేల్ క్రికెటర్ టు అపియర్స్ ఇన్, అంటే 6 ప్రపంచ కప్లలో పాల్గొన్న తొలి మహిళా క్రికెటర్ ఎవరు ఇచ్చారు మనకు? 6 అని మెన్షన్ చేశాం కాబట్టి అది మిథాలీ రాజ్. సో మనకు ఇంకో విధంగా రావచ్చు, అందుకే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మిథాలీ రాజ్ ఇంతవరకు ఎన్ని వరల్డ్ కప్స్లో ఆమె పార్టిసిపేట్ జరిగిందంటే 6. సో క్వశ్చన్ ఇలా అయినా రావచ్చు ఆర్ ఈ విధంగా అయినా రావచ్చు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. జర్నలిస్ట్ అమిత్ కుమార్ హ్యాస్ రీసెంట్లీ ఆథర్డ్ ఏ బుక్ టైటిల్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. జర్నలిస్ట్ అమితాబ్ కుమార్ ఇటీవల ఒక పుస్తకాన్ని రచించారు. సో ఆ పేరు అనేది అడిగారు మనకు. ది బ్లూ బుక్ ఇఫ్ రైటర్స్ జనరల్, బి ద కోడ్ రీడ్, సి ద బుక్ విత్ గోల్డెన్ కవర్, డి ద లాస్ట్ పేజ్. సో ఇతను చాలా ఇంపార్టెంట్ జర్నలిస్ట్. సో అండ్ ఇతని పేరు కూడా రావచ్చు. సో జరగబోయే RRB ఎగ్జామినేషన్ అయినా లేదా SSC ఎగ్జామినేషన్లో మనకు అడిగే అవకాశం ఉంది. సో కేర్ఫుల్, ఇది చాలా వరకు దీనిపైన రావచ్చు. సో ఏ జర్నల్ అంటే ది బ్లూ బుక్ ఇఫ్ రైటర్ జనరల్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇండియాస్ ఫస్ట్ అంబులెన్స్ ఫర్ స్ట్రీట్ యానిమల్స్ వాస్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ? సో ఎందుకు నేను ఫస్ట్ ఇస్తున్నానంటే చాలా వరకు ఏంటంటే మొట్టమొదటి అనేది మనకు అలాంటివి పైన ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి స్టేట్మెంట్ వైజ్ రూపంలో కూడా మనకు ఇలాంటివి ఇచ్చినా కూడా స్టేట్మెంట్ వైజ్లో మనం ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతాం. సో మనం ఎంత ఎఫెక్టివ్గా భారతదేశపు మొట్టమొదటి రిలేటెడ్ మనం నేర్చుకుంటేనే మనం 100% జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం పెర్ఫార్మెన్స్ ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం, కరెక్ట్ ఆన్సర్ అనేది. సో ఈ క్వశ్చన్ చూస్తే ఇండియాస్ ఫస్ట్ అంబులెన్స్ ఫర్ స్ట్రీట్ యానిమల్స్ వాస్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ అంటే వీధి జంతువుల కోసం భారతదేశపు మొట్టమొదటి అంబులెన్స్ ఏ నగరంలో ప్రారంభించబడింది? చెన్నై, పూణే, కోచి, గువాహటి. సో ఏ సిటీ ఏంటంటే అది సి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. సారీ, చెన్నై. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ స్టేట్ టు ఎనేబుల్ ద MSMEs ఆఫ్ ద స్టేట్ ఫర్ లిస్టింగ్? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రాష్ట్రంలోని MSMEలను లిస్టింగ్ కోసం ఏ రాష్ట్రంతో భాగస్వామ్యం చేసింది? ఇది మన తెలంగాణ. అందుకే ఇది ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ రిలేటెడ్ మన రీజనల్ అనేది క్వశ్చన్స్ ఒకవేళ వస్తే మనకు దీనిపైన కూడా అడిగే అవకాశం అనేది ఉంది. సో ఈ MSME ఆఫ్ ద స్టేట్ ఫర్ లిస్టింగ్ దాంట్లో ఏంటంటే మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్తో పాటు మన తెలంగాణ కూడా పార్ట్నర్. సో ఇది చాలా వరకు మనకు ఇంపార్టెంట్. సో ఇంకో విధంగా రావచ్చు. సో ఏ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేకపోతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లేకపోతే గిఫ్ట్ సిటీ అని ఏదో ఇంకో విధంగా ఇవ్వచ్చు. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పార్ట్నర్ విత్ తెలంగాణ టు ఎనేబుల్ ద MSME ఆఫ్ ద స్టేట్ ఫర్ లిస్టింగ్. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా అడగవచ్చు, కానీ మనకు దానిపైన ఏదైతే టాపిక్ ఉందో టాపిక్ పైన అవగాహన ఉంటే మనం ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్స్. ది సెంటర్ హ్యాస్ అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ D.N. Patel of Delhi High Court as the next chairperson of which tribunal? ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి D.N. పటేల్ను ఏ ట్రిబ్యునల్ తదుపరి చైర్పర్సన్గా కేంద్రం నియమించింది? ఏ NGT, బి ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్,
సి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, డి టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్. సో మనకి ఇంకో విధంగా క్వశ్చన్ రావచ్చు. సో దీని ఒక ఆన్సర్ ఏంటంటే టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ ట్రిబ్యునల్. సో మనకి ఇంకో విధంగా ఎలా అడుగుతారంటే టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్ ప్రజెంట్ ఉన్న ఈ అంటే చైర్పర్సన్ అంతకుముందు ఢిల్లీ ఏ హైకోర్టులో అంటే చీఫ్ జస్టిస్గా ఉన్నారంటే ఢిల్లీ హైకోర్టు. సో ఇలా ఆడడం కొంచెం రేర్గా ఆడతారు కాబట్టి నార్మల్గా మీకు రివిజన్ కోసం ఇలా ఇంకా బెటర్గా చెప్పగలుగుతున్నాను. సో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏమో డిఎన్ పటేల్ ఏమో నెక్స్ట్ చైర్పర్సన్ ఆఫ్ టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. సో ఇది చాలా వరకు మనకు న్యూస్లో ఎక్కువ ఉన్నది అండ్ ఎక్కువ డిస్ప్యూట్స్ రిలేటెడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు అడిగే అవకాశం అనేది ఎక్కువ ఉంది. సో రీసెంట్గా మనకు 5G కూడా లాంచ్ చేశారు కాబట్టి సో ఎక్కువ అవకాశం ఉంది. ఈ టెలికామ్ రిలేటెడ్ ఎక్కువ మనకు క్వశ్చన్స్ అని అడిగే అవకాశం ఎక్కువ ఆస్కారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్స్. ది 9th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా శ్రీలంక బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 𝗧𝗦𝗔𝗧 హ్యాస్ బిగన్ ఇన్ విచ్ కోస్టల్ సిటీ? భారతదేశం శ్రీలంక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం 𝗧𝗦𝗔𝗧 యొక్క 9వ ఎడిషన్ ఏ తీర ప్రాంత నగరంలో ప్రారంభమైంది? చెన్నై, కోజికోడ్, డామన్, విశాఖపట్నం. సో క్వశ్చన్స్ ఇంకో విధంగా రావచ్చు. ఇండియా అండ్ శ్రీలంక మధ్య ఉన్న మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? అది 𝗧𝗦𝗔𝗧. సో ఇలాగనే రావచ్చు. సెకండ్ వన్, 𝗧𝗦𝗔𝗧 అనేది ఈ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక బేస్డ్ ఆన్ మ్యారిటైమా లేకపోతే ఎయిర్ ఫోర్సా లేకపోతే మిలిటరీ రిలేటెడా? సో అది మ్యారిటైమ్. సో మనకు ఏ విధంగా అంటే క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా ఏ విధంగా అయినా అడగవచ్చు. సో రీసెంట్గా మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో సేమ్ ఇలాగే మనకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని బేస్డ్ మోడల్ ప్రకారం ఇది ఈ విధంగా నేను ఇస్తున్నాను. సో ఈ ఇండియా శ్రీలంక బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 𝗧𝗦𝗔𝗧 అనేది ఎన్నోదంటే 9th ఎడిషన్ ఇది. సో ఇది ఎక్కడ ఏ కోస్టల్ సిటీ అంటే మనకు చెన్నై ఇచ్చారు, కోజికోడ్ ఇచ్చారు, డామన్ ఇచ్చారు, విశాఖపట్నం కూడా ఇచ్చారు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఎందుకంటే ఇది వైజాగ్లో జరిగింది. సో విశాఖపట్నంలో సిటీ దగ్గర ఈ బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 𝗧𝗦𝗔𝗧 అనేది యాజ్ బిగన్ విశాఖపట్నం కోస్టల్ సిటీ. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే ఈ మధ్య ప్లేస్ కూడా అడుగుతున్నారు, అంటే సిటీ ప్లేస్ అడుగుతున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా మనకు ఎంత అవగాహన కంప్లీట్గా ఒక టాపిక్ పైన ఉంటే అంత బెటర్గా మనం ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్స్. ఆన్ బోర్డ్ మై ఇయర్స్ ఇన్ BCCI ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ పర్సనాలిటీ దట్ వాస్ రిలీజ్డ్ బై శరద్ పవార్ రీసెంట్లీ? ఆన్ బోర్డ్ మై ఇయర్స్ ఇన్ BCCI శరద్ పవార్ ఇటీవల విడుదల చేసిన ఏ వ్యక్తి యొక్క ఆత్మకథ? జగ్మోహన్ దల్మియా, రత్నాకర్ శెట్టి, సౌరవ్ గంగోలీ, రాజీవ్ శుక్లా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎందుకంటే మనకు కొంచెం చాలా వరకు ఆటోబయోగ్రఫీ అనేది ఎక్కువ తరచుగా ఎగ్జామినేషన్లో ఇస్తుంటారు కాబట్టి సో ఇచ్చిన ఆన్సర్లో చూస్తే ఏంటంటే మనకు ఇది దేని గురించి ఏంటంటే రత్నాకర్ శెట్టి గురించి. ఇది బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్ బోర్డ్ మై ఇయర్స్ ఇన్ BCCI ఇస్ ద రత్నాకర్ శెట్టి ఆటోబయోగ్రఫీ. సో రీసెంట్గా ఎవరు రిలీజ్ చేశారంటే శరద్ పవార్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్స్. విచ్ కంట్రీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద మెడల్ టాలీ అట్ ISSF వరల్డ్ కప్ 2022 ఇన్ కైరో? కైరోలో జరిగిన ISSF ప్రపంచ కప్ 2022లో పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? నాకు కామెంట్ రూపంలో తెలపండి. కైరో ఏ దేశంలో ఉన్నది? కంట్రీ నేము. ఇంకోటిది ISSF అంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఆల్రెడీ మనం ISSF గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము మనం. సో ఎవరైతే చూడని వాళ్ళు ఒకసారి చూడండి. సో అందులో కొన్ని ఎవరికైతే మెడల్స్ వచ్చిన వాళ్ళు కూడా మనం డిస్కస్ కూడా చేశాము. సో ఇది ఇంపార్టెంట్ కూడా. సో ఈ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ కంట్రీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద మెడల్ టాలీ ఎట్ ISSF వరల్డ్ కప్ 2022 ఇన్ కైరో జరిగింది కదా. సో మనకి ఇండియా ఇచ్చారు, ఫ్రాన్స్ ఇచ్చారు అండ్ ఇటలీ, స్పెయిన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మన భారతదేశము ఈ ISSF ప్రపంచ కప్ 2022లో పతకాల పట్టిలో మొదటి స్థానంలో ఉన్నదన్నమాట. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విధంగానే అడగవచ్చు,
ఆర్ ISSF వరల్డ్ కప్ 2022 ఎక్కడ జరిగిందంటే అలాగైనా అడగవచ్చు. సో మనకు ఎస్ఏ ఎగ్జామినేషన్ ఇలాగే అడగడం జరిగింది. సో అది ఎక్కడ అంటే కైరోలో. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ది సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ ఇట్స్ ఫార్మర్ జడ్జ్ జస్టిస్ 𝗂𝗽 సిక్రీ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ద హై పవర్డ్ కమిటీ ఫార్మ్డ్ డ్యూ టు ఓవర్సీ విచ్ ఇష్యూ. సుప్రీంకోర్టు తన మాజీ న్యాయమూర్తి జస్టిస్ 𝗂𝗽 సిక్రీని ఏ సమస్యను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ చైర్పర్సన్గా నియమించింది. హిజాబ్ బ్యాన్, చార్ధామ్ ప్రాజెక్ట్, పెగాసస్ స్పైవేర్, పొలిటికల్ డిఫెక్షన్. సో ఈ 4 మనం ఆల్రెడీ డిస్కస్ కూడా చేశాము. ఈవెన్ మన ఎక్స్పర్ట్స్ కూడా కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో కూడా ఆల్రెడీ డిస్కస్ చేశారు. సో చాలా చాలా ఈ 4 చాలా 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 ఇంపార్టెంట్. ఈవెన్ నేను కంప్లీట్గా కమిటీస్, సో ఇండియాలో ఉన్న సుప్రీంకోర్టు రిలేటెడ్ కొన్ని కమిటీస్ ఏదైతే పెట్టిందో అవి కూడా నేను కంప్లీట్గా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో కమిటీస్ పైన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా దీని గురించి డిస్కస్ చేశాము. సో అదేంటంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. చార్ధామ్ ప్రాజెక్ట్ ఇదేంటంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంది అక్కడ. సో మనకు చార్ధామ్ ప్రాజెక్ట్ ఏదైతే 4 ఈ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో మనకు ఈ హిమాలయాస్, సో రిలీజియస్ రిలేటెడ్, సో చాలా వరకు ఏంటంటే ఇది కొన్ని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో దానివల్ల ఏంటంటే సుప్రీంకోర్టు ఒక ఫార్మర్ జడ్జ్ 𝗂𝗽 సిక్రీతో ఒక హై పవర్డ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా 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 ఇంపార్టెంట్. మనం క్వశ్చన్స్ ఇంకో విధంగా రావచ్చు డైరెక్ట్గా. సో చార్ధామ్ ప్రాజెక్ట్ యొక్క చైర్మన్ ఎవరైనా అడగచ్చు, అంటే ఈ ప్రాజెక్ట్ దానికి ఏంది చైర్మన్ అంటే హై పవర్డ్ కమిటీ యొక్క చైర్మన్ అడగవచ్చు. సో డైరెక్ట్గా సో అతను 𝗂𝗽 సిక్రీ. సో క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడిగే అవకాశం అనేది ఉంది మనకు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్, ఇన్ ద స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ర్యాంకింగ్స్ విచ్ స్టేట్ స్టూడ్ ఫస్ట్ ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్స్. స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ర్యాంకింగ్లో ఏ రాష్ట్రం వరుసగా 2వ సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. సో వరుసగా 2 సార్లు మొదటి స్థానంలో గెలిచిన రాష్ట్రం పేరు మనం అడిగారు. అది కూడా స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ర్యాంకింగ్లో. సో కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. సో ఇది ఏపీ గెలుచుకుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్స్, ది 3rd నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ విచ్ బిగాన్ ఇన్ న్యూ ఢిల్లీ వాజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ మినిస్ట్రీ అలాంగ్ విత్ లోక్సభ. న్యూఢిల్లీలో ప్రారంభమైన 3వ జాతీయ యూత్ పార్లమెంట్ ఉత్సవాన్ని లోక్సభతో పాటు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. సో మనకి ఇక్కడ యూత్ ఉంది కాబట్టి ఈజీగా మనం పార్లమెంటరీ అఫైర్స్ అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎలిమినేషన్ చేయవచ్చు, కల్చర్ కూడా ఎలిమినేషన్ చేయవచ్చు. యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ కాబట్టి మనం సి అనేది అబ్వియస్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఇంకో విషయం మనకి ఇంకో విధంగా రావచ్చు, నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ఇటీవల జరిగిన అది ఏ అంటే ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా అని అడగవచ్చు. సో అది 3rd వన్. సో బిట్టు ఇలాగైనా అడగవచ్చు. 2nd వన్ ఇంకో విధంగా, ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసిన మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. సో ఈ మినిస్ట్రీతో పాటు ఇంకా ఏమైనా ఆర్గనైజేషన్ లేకపోతే ఏమైనా దాంతోపాటు ఏమైనా ఆర్గనైజ్ చేసిందంటే అది లోక్సభ. సో లోక్సభ కూడా ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది కూడా దీనిలో అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్తో పాటు లోక్సభ కూడా దీన్ని అంటే ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్, ఇండియా రీసెంట్లీ హ్యాండెడ్ ఓవర్ ఏ కోస్టల్ రాడార్ సిస్టమ్ టు విచ్ ఐలాండ్ నేషన్ ఫర్ ఎన్హాన్సింగ్ రీజనల్ సెక్యూరిటీ. ప్రాంతీయ భద్రతను పెంపొందించడం కోసం భారతదేశం ఇటీవల ఏ ద్వీప దేశానికి తీర ప్రాంత రాడార్ వ్యవస్థను అప్పగించింది. సో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రాంతీయ భద్రతను, సో ఏదైతే ప్రాంతీయ భద్రతను పెంపొందించడం కోసము భారతదేశం ఏంటంటే ఇటీవల ఏ ద్వీప దేశానికి తీర ప్రాంత రాడార్ వ్యవస్థను ఇచ్చిందంటే అది మాల్దీవ్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్, విచ్ మూవీ వన్ ద బెస్ట్ పిక్చర్ అవార్డ్ at 94th అకాడమీ అవార్డ్స్ ఆల్సో నౌన్ యాజ్ ఆస్కార్స్. సో ఆస్కార్ అని కూడా పిలువబడే
94వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? కింగ్ రిచర్డ్, సెకండ్ వన్ డ్యూన్, సి కోడా, డి వెస్ట్ సైడ్ స్టోరీ. సో ఏ మూవీకి వచ్చిందంటే కోడా. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇంకో విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో రీసెంట్గా జరిగిన ఆస్కార్స్ అవార్డు ఎన్నవది అంటే 94th. సో మనకు చాలా వరకు ఇప్పుడు వచ్చే ఆస్కార్స్ అవార్డు ఏంటంటే రీసెంట్గా మనకు త్రిబుల్-ఆర్ అండ్ ఇంక మనకు గుజరాత్ ఒక ఫిలిం కూడా మనకు ఇండియా తరఫున పంపించడం జరిగింది ఆస్కార్. దానికి నాకు కామెంట్ రూపంలో చెప్పండి అది. బట్ మామూలుగా ఈ త్రిబుల్-ఆర్ కూడా ఈ ఆస్కార్స్ అవార్డులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో చాలా 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 ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇది. సో ఇప్పుడు 94th అకాడమీ అవార్డ్స్ని, సో ఈ అకాడమీ అవార్డ్స్ అయినా అనవచ్చు ఆర్ దీన్ని ఆస్కార్ అవార్డు కూడా అంటారు. సో మనకు చాలా వరకు ఏంటంటే మనం ఆస్కార్స్ అనేది ఎక్కువ వింటుంటాం కాబట్టి మనకు ఆస్కార్స్ అనేది. సో ఇంకో విధంగా కూడా మనం అడిగే క్వశ్చన్లో ఇలా కూడా ఇవ్వచ్చు. ఆస్కార్స్ అవార్డ్స్ ఆల్సో నౌన్ యాజ్ అకాడమీ అవార్డ్స్ ఆర్ సమ్ డిఫరెంట్ నేమ్ అయినా ఇవ్వచ్చు మనకు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, అకాడమీ అవార్డ్స్ అయినా అన్న ఆస్కార్స్ అవార్డ్ రెండు ఒకటే. సో ఇది ఎన్నో ఉందంటే 94th అకాడమీ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారంటే ఏ మూవీకి ఇచ్చారంటే కోడా మూవీ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఫర్ డిక్లేరింగ్ సూపర్ టెక్ లిమిటెడ్ యాజ్ బ్యాంక్రప్ట్. NCLT was created on the recommendation of which committee? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇటీవల సూపర్ టెక్ లిమిటెడ్ను దివాలా తీసినట్టు ప్రకటించింది. సో NCLT ఏ కమిటీ సిఫార్సుల మేరకు సృష్టించబడింది? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ ఇది, ఈ ట్రిబ్యునల్ అనేది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది. సో ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే దీనికి స్థాపించడానికి ఏ కమిటీ దీనికి సిఫార్సు చేసిందంటే కేల్కరా, పార్థసారథినా, లేకపోతే షోమా, లేకపోతే ఎరాడినా, లేకపోతే నరసింహన్ అంటే అది ఎరాడి. సో ఎరాడి కమిటీ అనేది దీన్ని సిఫార్సు చేయడం జరిగింది ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్స్. ఆస్ట్రేలియాస్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ మేనేజ్మెంట్ అథారిటీ కన్ఫర్మ్డ్ దట్ ది రీఫ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ మాస్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్. కోరల్ బ్లీచింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ స్ట్రెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ కాస్డ్ బై. ఆస్ట్రేలియా యొక్క గ్రేట్ బ్యారియర్ రీఫ్ మేనేజ్మెంట్ అథారిటీ రీఫ్లో సామూహిక కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ను ఎదుర్కొంటుందని ధృవీకరించింది. పగడపు బ్లీచింగ్ వల్ల వాతావరణంలో ఒత్తిడి ఏర్పడుతుంది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ దగ్గర ఉన్న ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది కదా. సో ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ మేనేజ్మెంట్ అథారిటీ ఏమంటుందంటే ద రీఫ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ మాస్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్. సో ఈ రీఫ్ కంప్లీట్ ఏంటంటే మాస్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ అని ఎదుర్కొంటుంది. సో కోరల్ బ్లీచింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ విత్ స్ట్రెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ కాస్డ్ బై. సో ఈ కోరల్ బ్లీచింగ్ వల్ల దేనివల్ల ఎక్కువ స్ట్రెస్ దానివల్ల ఈ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ప్రాబ్లం అవుతుందంటే ఒకటి మనం ఇచ్చారు, టెంపరేచర్ చేంజెస్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, హై ఓషియన్ అసిడిటీ. సో ఈ మూడు కరెక్ట్. ఆల్రెడీ మనం దీన్ని గురించి సేమ్గా కొన్ని ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ కూడా చేయడం జరిగింది. సో టెంపరేచర్ పెరిగినా ప్రాబ్లం ఉంటుంది, పొల్యూషన్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది, కోరల్ బ్లీచింగ్ ప్రాబ్లం అవుతుంది, హై ఓషియన్ అసిడిటీ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎవర్ మిలిటరీ డ్రిల్స్ బిట్వీన్ US అండ్ ఫిలిపీన్స్? US మరియు ఫిలిపీన్స్ మధ్య ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద సైనిక డ్రిల్ పేరేమిటి? ఎక్సర్సైజ్ కొమోడో, ఎక్సర్సైజ్ ఫ్రీసియన్ ఫ్లాగ్, ఎక్సర్సైజ్ బాలికటాన్, ఎక్సర్సైజ్ రిజల్యూట్ డ్రాగన్. సో ఏంటంటే అది సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్సర్సైజ్ బాలికటాన్. ఇది చాలా వరకు న్యూస్లో ఉంది అండ్ అడిగే అవకాశం అనేది ఎక్కువ మనకు ఉన్నది. సో బిట్వీన్ USA అండ్ ఫిలిపీన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాస్ కన్సీవ్డ్ యాజ్ ఎ జాయింట్ ఎఫర్ట్ బై India and Japan to mobilize efforts against climate change through the deployment of solar energy solution. Second one, the alliance is a treaty-based intergovernment organization where most of the member countries lie either completely or partly between Tropic of Cancer and Tropic of Capricorn.
థర్డ్ వన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ అబ్జర్వర్ స్టేటస్ టు ద యునైటెడ్ నేషన్. ఇది మళ్ళీ చెప్తున్నాను, మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. రీసెంట్గా మనం ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా మనకు రావడం జరిగింది. సో లాస్ట్ జాయిన్ అయిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయిన స్టేట్ మెంబర్ అడిగారు మనకు లాస్ట్ రీసెంట్గా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, ఎస్ఐ ప్రిలిమ్స్లో. రాబోయే ఎగ్జామినేషన్లో ఏంటంటే మనకు చాలా వరకు అడుగుతుంటారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాస్ కన్సిడర్డ్ బై జాయింట్ ఎఫర్ట్ బై ఇండియా అండ్ జపాన్ కాదు, ఫ్రాన్స్ టు మొబిలైజ్ ఎఫర్ట్ అగైనెస్ట్ క్లైమేట్ చేంజ్ త్రూ డిప్లాయ్మెంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడంటే దీని ఒక జాయింట్ ఎఫర్ట్ ఎప్పుడంటే 21st కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో మీకు అర్థమై ఉండాలి, మనం మోస్ట్లీ ఎక్కువ కాప్ అని అంటాము, COP 21 టు UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్, కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి ఇంకో విధంగా క్వశ్చన్ రావచ్చు, COP 21 ఎక్కడ జరిగింది? ఇది ఎక్కడ జరిగిందంటే చెప్పండి, ప్యారిస్ ఇన్ 2015లో. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇక్కడే మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది జాయింట్ ఎఫర్ట్ బై ఇండియా అండ్ ఫ్రాన్స్, జపాన్ కాదు. సో 1 అనేది ఎలిమినేట్ చేయవచ్చు మనకు. సో మనకు B, సో 2 పక్కా ఉందన్నమాట. సో ది అలయన్స్ ఈజ్ ఎ ట్రీటీ బేస్డ్ ఇంటర్ గవర్నమెంట్, ఇది ఒక ఆర్గనైజేషన్ వేర్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్ ఏంటంటే మనకు ఎయిదర్ ఇచ్చారు. సో ఎయిదర్ అంటే చాలా వరకు కరెక్ట్ ఉంటుంది మోస్ట్లీ. either completely or partly between ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఇది ఈక్వేటర్ అనుకోండి, ఇది సో ఈక్వేటరు, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్, ఇది క్యాప్రికన్, ఇది క్యాన్సర్. ఈ మధ్యలో ఉన్న కంట్రీస్ ఉంటాయి కదా అవే ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ మెంబర్స్ ఉన్న కంట్రీస్ అనేది ఈ మధ్యలో ఉన్న కంట్రీస్ అని చెప్పారనమాట. సో కరెక్ట్, ఎందుకంటే సోలార్ అలయన్స్ అనేది ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో అవి ఎక్కువ కంట్రీస్ ఉన్నాయి కూడా, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్య ఉన్న కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. థర్డ్ వన్ ఇచ్చారు మనకు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ఏమో అబ్జర్వర్ స్టేటస్. సో మనకు ఇంకో విధంగా క్వశ్చన్ రావచ్చు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో హ్యాస్ బీన్ కన్ఫర్డ్ పర్మనెంట్ స్టేటస్ అని కూడా అడగవచ్చు. అది పర్మనెంట్ స్టేటస్ కాదు, ఓన్లీ అబ్జర్వర్ స్టేటస్ ద యునైటెడ్ నేషన్. సో 3 ఈజ్ ద కరెక్ట్. సో C అనేది ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పర్మనెంట్ అబ్జర్వర్స్ టు ద యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితికి శాశ్వత పరిశీలకులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో మనకి దేని గురించి ఇచ్చారు, పర్మనెంట్ అబ్జర్వర్ టు ద యునైటెడ్ నేషన్. అబ్జర్వర్ వేరు, మెంబర్ వేరు. పర్మనెంట్ అబ్జర్వర్ వేరు, పర్మనెంట్ మెంబర్ వేరు. పర్మనెంట్ మెంబర్ అంటే ఎవరు, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, అది UNSC. ఇదేమో పర్మనెంట్ అబ్జర్వర్ టు ద యునైటెడ్ నేషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఓన్లీ మెంబర్ స్టేట్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ కెన్ అప్లై ఫర్ ద స్టేటస్ ఆఫ్ పర్మనెంట్ అబ్జర్వర్. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఓన్లీ ఉన్నప్పుడు మనం చాలా క్వశ్చన్స్ అని మనం ఇప్పుడు దాకా మనం ప్రాక్టీస్ చేశాము. దగ్గర 1000 క్వశ్చన్ చేసాం అనుకుంటా మ్యారథాన్ ప్రోగ్రాంలో. సో అందులో చూస్తే మనకు ఓన్లీ అని ఏదైతే ఉన్నాయో అవి చాలా వరకు రాంగ్ ఉన్నాయి. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ ఓన్లీ మెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ కెన్ అప్లై ఫర్ ద స్టేటస్ ఆఫ్ పర్మనెంట్ అబ్జర్వర్ ఇచ్చారు మనకు. సో ఇది కాదు, రాంగ్ ఇది. ఎందుకంటే నాన్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ which are member of one or more specialized agency can apply for
స్టేటస్ ఆఫ్ పర్మనెంట్ అబ్జర్వర్. సో మీకు అర్థమై ఉండాలి, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ వన్ చూస్తే ద స్టేటస్ ఆఫ్ పర్మనెంట్ అబ్జర్వర్ ఈస్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ ప్రాక్టీస్. దేర్ వర్ నో ప్రొవిజన్ ఫర్ ఇట్స్ ఇన్ ద యునైటెడ్ నేషన్ చార్టర్. సో ఇది కూడా ఇది కరెక్ట్. ఎందుకంటే ఏదైతే స్టేటస్ ఆఫ్ పర్మనెంట్ అబ్జర్వర్ ఉంటుందో ఈజ్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ ప్రాక్టీస్ పైన అండ్ నో ప్రొవిజన్స్, అంటే యునైటెడ్ నేషన్లో చార్టర్లో ఎలాంటి ప్రొవిజన్స్ అనేది లేదు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్. థర్డ్ వన్ చూస్తే పర్మనెంట్ అబ్జర్వర్ హ్యావ్ ఫ్రీ యాక్సెస్ టు మోస్ట్ మీటింగ్స్ అండ్ రిలివెంట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ. సో 3 అనేది కరెక్ట్, ఎందుకంటే ఇది కూడా కరెక్ట్. సో ఇంకో విషయం ఏంటంటే, ఇంకో పాయింట్ ఏంటంటే మెనీ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆర్ ఆల్సో observes in work and annual session of యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, అందుకే ఇలా చెప్పడం జరుగుతుంది. సో చాలా 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 ఇంపార్టెంట్. సో మనం ఒకటి కనుక ఎలిమినేట్ చేస్తే మనకు డీని ఎలిమినేట్ చేయవచ్చు, ఏని ఎలిమినేట్ చేయవచ్చు, సిని ఎలిమినేట్ చేయవచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద correct answer. Next question. Consider the following statements. 1. Oslo Accord is related to human rights issue in Afghanistan. Second one. China became the first country to recognize Taliban as Afghanistan's new government since it took power in August 2021. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో. ఎందుకంటే వరల్డ్ మ్యాప్లో అప్పుడు మనం డిస్కస్ చేసాము దీని గురించి. ఓస్లో అకార్డ్ అనేది దేని మధ్య అంటే ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్టియన్ యొక్క లిబరేషన్ ఆర్గనైజేషన్, అంటే ఇజ్రాయిల్ అండ్ PLO పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య ఒక పీస్, దేనికోసము ఒక పీస్ ప్రాసెస్ అనేది జరిగింది. సో దీని ఒక పేరు ఏంటంటే, దీని ఒక ఎయిమ్ ఏంటంటే అచీవింగ్ ఎ పీస్ ట్రీటీ బేస్డ్ ఆన్ UNSC రిజల్యూషన్ 242 అండ్ 338. ఒకవేళ రిజల్యూషన్ పేరు ఇస్తే సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రిజల్యూషన్ ఏంటంటే ఎట్ ఫుల్ఫిల్లింగ్ ద ఈ UNSC రిజల్యూషన్ ఏంటంటే ఫుల్ఫిల్లింగ్ ద రైట్స్ ఆఫ్ పాలెస్టియన్ పీపుల్ టు సెల్ఫ్ డిటర్మినేషన్. చాలా 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 ఇంపార్టెంట్. సో నో కంట్రీ, ఇదేమో ఫస్ట్ వన్. సో మనకేమిచ్చారు, ఓస్లో అకార్డ్ అనేది ఆఫ్ఘనిస్తాన్ హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వన్ అనేది రాంగ్. ఎందుకంటే జరిగిన ఒక పీస్ ప్రాసెస్ అనేది ఒక ఈ ఓస్లో అకార్డ్ అనేది జరిగింది ఏ కంట్రీస్ మధ్య అంటే ఇజ్రాయిల్ అండ్ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య. సో వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ చూస్తే China became the first country to recognize the Taliban Afghanistan new government since it took power in August 21. సో చైనా అయితే ఇంతవరకు ఈ తాలిబాన్ కంట్రీకి ఫస్ట్ అయితే రికగ్నైజ్ చేయలేదు. సో 2 అనేది కూడా రాంగ్. కొన్ని కంట్రీస్ అయితే చేశాయి, అవి ఏంటంటే పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ UAE. ఈ కంట్రీస్ ఏంటంటే తాలిబాన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. సో 2 ఆల్సో రాంగ్. సో మనకు D అనేది కరెక్ట్ ఆన్సర్. Next questions. Eastern Economic Forum, sometimes seen in news, is the initiative of
ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం కొన్నిసార్లు వార్తలలో కనిపిస్తుంది. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం కొన్నిసార్లు అంటే అందులో ఉన్న దేశం పేరు అడిగారు మనకు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంని ఇనిషియేటివ్ ఎవరు? సో తెలుగులో కొంచెం 2 times ఇవ్వడం జరిగింది, క్షమించండి. సో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ఏ కంట్రీ యొక్క ఇనిషియేటివ్? సో ఆల్రెడీ మనం ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అనేది వరల్డ్ మ్యాప్లో మనం డిస్కస్ చేసాం దీని గురించి కంప్లీట్గా, ప్లేసెస్ ఇన్ న్యూస్ అప్పుడు. సో ఎవరైతే చూడని వాళ్ళు నాకు ఒకసారి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. సో నాకు ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో కంట్రీస్ పేరు నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ఇనిషియేటివ్ ఏ కంట్రీ అంటే అది రష్యా. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. సో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం చూస్తే ఇదొక ఇంటర్నేషనల్ ఫోరం held each year in వ్లాడివోస్టాక్. ఎక్కడ ఉందంటే రష్యా. సో మనకు ఇదేనా అడిగే అవకాశం ఉంది. రష్యా ఫర్ ద పర్పస్ ఆఫ్ encouraging foreign investment in Russian ఫర్ ఈస్ట్. సో మనం ఆల్రెడీ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో డిస్కస్ చేసాము. సో ఇది ఎవ్రీ ఇయర్ అనేది ఈ ఫోరం అనేది జరుగుతుంటుంది. ఎక్కడ అంటే వ్లాడివోస్టాక్ ఇన్ రష్యాలో. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే ఎంకరేజింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రష్యన్ ఫర్ ఈస్ట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్స్. ది ఎక్స్పెండిచర్ లిమిట్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ was released increased based on the recommendation of a committee constituted by. లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా పెంచారు. సో అంటే ఎవరు, అంటే ఏ ఆర్గనైజేషన్, అంటే ఏ కాన్స్టిట్యూటెడ్ బాడీ అనేది ఈ కమిటీ అంటే ఈ ఎక్స్పెండిచర్ని పెంచమని చెప్పిందని మనం అడిగారు క్వశ్చన్స్ అనేది. సో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ బిట్ కూడా. సో ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చారు మనకు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఇచ్చారు, నెక్స్ట్ ఏమో ఎలక్షన్. సో ఈజీగా ఏంటంటే ఇది లోక్సభ అంటే ఎలక్షన్ రిలేటెడ్ ఉంది కాబట్టి మనం ఎలక్షన్ కమిషన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. బట్ కొన్నిసార్లు మనం కొన్ని ఎక్స్పెండిచర్ లిమిట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏమన్నా బాడీనా అంటే మినిస్ట్రీ కిందన అలా కూడా మన డౌట్ రావచ్చు, అది కాదు. సో ఎక్స్పెండిచర్ లిమిట్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఏంటంటే రీసెంట్గా ఏంటంటే దగ్గర 20% అనేది ఎక్కువ అంటే ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ తర్వాత దీన్ని ఒక కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఎప్పటి నుంచో దీని ఒక ఏదైతే లోక్సభ కాన్స్టిట్యూన్సీ యొక్క క్యాండిడేట్ యొక్క ఎక్స్పెండిచర్ దాన్ని పెంచాలని ఎప్పటి నుంచో సిఫార్సు చేయడం వల్ల అది ఎవరు చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్. The government introduced amendment to which of the following laws to introduce electoral bonds? ఎలక్ట్రల్ బాండ్లను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం క్రింది ఏ చట్టానికి సవరణలను ప్రవేశపెట్టింది? 1. రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ఆఫ్ 1951. 2. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961. 3. కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013. సో ఇవి మనం ఆర్పిఏ యాక్ట్ 1951 గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, కంపెనీస్ యాక్ట్ 2013. సో గవర్నమెంట్ ఏమో ఇంట్రడ్యూస్ అమెండ్మెంట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ టు ఇంట్రడ్యూస్ ఎలక్ట్రల్ బాండ్ అంటే ఈ 3: ఆర్పిఏ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా కూడా మనకు క్వశ్చన్స్ అనేది మొన్న రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫార్మాట్లో ఇలాగే ఇవ్వడం జరిగింది. సో దాని బేస్ నేను ఫాలో అయ్యి మీకు ఇలా క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్. జ్యుడిషియల్ డిస్క్వాలిఫికేషన్స్ రిఫర్ టు యాజ్ recusal is the act of abstaining from participation in an official action such as a legal proceeding due to a conflict of interest of the presiding court official or administrative officer. For a high court judge, the decision to recuse comes from న్యాయపరమైన అనర్హత రిక్యూజల్గా సూచించబడుతుంది. అధ్యక్ష వహించే కోర్టు అధికారి లేదా అడ్మినిస్ట్రేటివ్ అధికారి యొక్క ప్రయోజనాల వైరుధ్యం కారణంగా చట్టపరమైన విచారణ వంటి అధికారిక చర్యలో పాల్గొనకుండా ఉండటమే
ఒక హైకోర్టు న్యాయమూర్తికి పదవి నిర్ణయం వస్తుందని ఏదో ఇచ్చారు మనకు. ఏమో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జడ్జ్. ఒకవేళ కనుక ఒక కేసు ఉంది, సో ఆ కేసులో కనుక సేమ్ కనుక ఒక జడ్జి ఉంటే, సో దాని ఏంటంటే అక్కడ కొన్ని సుప్రీంకోర్టులో ఏంటంటే కొన్ని కేసెస్ ఏంటంటే ఎవరైతే జడ్జిస్ ఆ కేసులో కనుక పార్టిసిపేట్ ఉన్నారో అలాంటి కేసుల నుంచి ఎవరైతే అంటే ఇప్పుడు ఏ అనే జడ్జ్, సో అతనికి సంబంధించిన ఒక కేసు అనేది సుప్రీంకోర్టులో రావడం జరిగింది. సో సుప్రీంకోర్టులో కూడా అతను న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి సో ఈ కేసులో అతను పాల్గొన్నారు అనమాట. సో అది మనకు పాల్గొన్నారు. సో కాబట్టి జడ్జ్ ఇట్ సెల్ఫ్, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కొంచెం క్లారిటీగా చెప్పడానికి ఇలా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మైసూరు దసరా ఫెస్టివల్. సో మైసూరు దసరా ఉత్సవానికి సంబంధించి క్రింది ప్రకటనలు ప్రశ్నించండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, దసరా హ్యాజ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ మైసూరు వాజ్ ఇన్హెరిటెడ్ బై ద వడయార్స్ ఆఫ్ మైసూరు ఫ్రమ్ ద రూలర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్. Second one, the festival was documented by the medieval writers including 𝗵𝗶𝗁𝗺 and Fernando Nunes of Portugal. Third one, it has been accorded the UNESCO Intangible Cultural Heritage Tag. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఆర్ట్స్ అండ్ కల్చర్లో క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మైసూరు దసరా ఫెస్టివల్ గురించి మనకి ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే దసరా యాజ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ మైసూరు. సో ఎవ్రీ ఇయర్ మైసూరులో చాలా ఘనంగా దసరా సెలబ్రేషన్ చేస్తారు, పండుగ అనేది. సో ఇది ఎప్పటి నుంచి ఉందంటే ఇన్హెరిటెడ్ బై ద వడయార్స్ ఆఫ్ మైసూరు ఫ్రమ్ ద రూలర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ నుంచి. సో విజయనగర ఎంపైర్ నుంచి ఏంటంటే ఈ వడయార్స్ ఎవరైతే ఉన్నారో ఈ మైసూరు యొక్క, సో అప్పటి నుంచి దీని యొక్క ఈ మైసూరు దసరా ఫెస్టివల్ చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ విజయనగర్ కింగ్డమ్లో విజయనగర్ కింగ్డమ్ అప్పుడు హిస్టరీలో, సో మనం హిస్టరీలో మనం ఆల్రెడీ రీడ్ చేస్తుంటాం దీని గురించి, ఈ టాపిక్ బేస్డ్. సో విజయనగర్ కింగ్డమ్లో ఏంటంటే దసరా చాలా ఘనంగా జరుపుకుంటారు. సో అప్పటి నుంచి ఆల్రెడీ మనం విజయనగర ఎంపైర్ నుంచి ఈ దసరా ఫెస్టివల్ అనేది ఎక్కువ ఘనంగా జరుపుకోవడం జరిగింది. సో దాన్ని వారసత్వంగా కూడా వడయార్స్ ఆఫ్ మైసూరులో కూడా ఈ దసరా ఫెస్టివల్ అంతే ఘనంగా సెలబ్రేషన్ చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ వన్ ఈ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ చూస్తే ద ఫెస్టివల్ వాస్ డాక్యుమెంటెడ్, ఈ ఫెస్టివల్ దసరా ఫెస్టివల్ ఉందిగా డాక్యుమెంటెడ్ బై మిడివల్ రైటర్స్. సో మిడివల్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో 𝗵𝗶𝗁𝗺 అండ్ ఫెర్నాండో నునెజ్ ఆఫ్ పోర్చుగల్. సో మనకు అడగొచ్చు రేపు క్వశ్చన్స్. సో మిడివల్ రైటర్స్ ఎవరు ఈ దసరా ఫెస్టివల్ పైన డాక్యుమెంటెడ్ రాశారంటే ఎవరంటే 𝗵𝗶𝗁𝗺 అండ్ ఫెర్నాండో నునెజ్ ఆఫ్ పోర్చుగల్. సో చాలా 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 ఇంపార్టెంట్. సో కంట్రీ పేరు కూడా ఇవ్వచ్చు మనకు. సో 2 ఆల్సో కరెక్ట్. అండ్ థర్డ్ చూస్తే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ట్యాగ్. ఈజీగా మనం ఇంతవరకు అయితే మనకు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ అనే ట్యాగ్ అనేది మైసూర్ దసరా ఫెస్టివల్ అయితే రాలేదు. సో మనం 3ని రిమూవ్ చేస్తే మనకు ఏ అండ్ బి ఉంది కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు దాకా ఇండియాలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ దేనికి ఉందంటే దుర్గా పూజ. ఎవరికి ఉంది? దుర్గా పూజ ఇంటాంజిబుల్ హెరిటేజ్ కల్చర్, ఇంటాంజిబుల్ హెరిటేజ్ కల్చర్ ట్యాగ్ అనేది దుర్గా పూజకు ఉందన్నమాట. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బమియాన్ సమ్ టైమ్స్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో బమియాన్ కొన్నిసార్లు వార్తలలో ఉంది, అది ఎక్కడ ఉందని ఇచ్చారు. సౌదీ అరేబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్. ఆల్రెడీ మనం వరల్డ్ మ్యాప్లో డిస్కస్ చేసాం దీని గురించి కంప్లీట్గా చాలా డీటెయిల్స్గా. సో ఎవరైతే చూడండి వాళ్ళు అసలు చూడండి. సో ఇది ఎక్కడ అంటే ఆఫ్ఘనిస్తాను, హిందూకుష్ మౌంటైన్. ఇది ఎక్కడ? ఇది హిందూకుష్ మౌంటైన్. సో ఈ బమియాన్ అనేది బమియాన్ రివర్ దగ్గర అనమాట. సో మనం బమియాన్ బుద్ధ మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని గురించి. సో ప్రీవియస్ క్లాస్లో ఎవరైతే చూడండి వాళ్ళు ఒకసారి రిఫర్ చూడండి ఒకసారి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్లో. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్, ద టర్మ్స్
కనాల్ అండ్ మార్లా యూజ్డ్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా డినోట్స్. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఉపయోగించిన కనాల్ మరియు మార్లా అనే పదాలు సూచిస్తాయి. అంటే ఉన్న 4 ఆప్షన్లు దేని సూచిస్తాయని అడిగారు మనకు. ఇరిగేషన్ సిస్టమా, టైప్స్ ఆఫ్ బాటర్ సిస్టమా, లేకపోతే ల్యాండ్ మెజర్మెంట్ యూనిట్సా, లేకపోతే యూనిట్స్ ఆఫ్ కరెన్సీ అడిగారు మనకు. సో కనాల్ అండ్ మార్లా ఏంటంటే, కనాల్ అనేది ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ఏరియా యూజ్డ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ నార్థన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది రీసెంట్గా న్యూస్లో ఎక్కువ ఉంది కాబట్టి. కనాల్ అండ్ మార్లా, పాకిస్తాన్ అండర్ బ్రిటిష్ రూల్, మార్లా అండ్ కనాల్ వర్ స్టాండర్డైజ్డ్. సో మీకు అర్థమై ఉండాలి. సో ఇది ల్యాండ్ మెజర్మెంట్ యూనిట్స్ అన్నమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో భూమిని కొలుస్తారు కదా, సో దాని రిలేటెడ్ అనమాట అది కనాల్ అండ్ మార్లా అనేది. నెక్స్ట్ క్వశ్చన్స్. ద యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కెన్ బి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ క్రింది ఏ రూపంలో ఉంటుంది? ఓరల్ ట్రెడిషన్ అండ్ ఎక్స్ప్రెషన్, సోషల్ ప్రాక్టీసెస్, నాలెడ్జ్ అండ్ ప్రాక్టీసెస్ కన్సర్నింగ్ నేచర్, ఫోర్త్ వన్ ఏమో ట్రెడిషనల్ క్రాఫ్ట్ మ్యాన్షిప్. సో ఒక డీటెయిల్స్గా దీని మీద చూస్తే మనం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత డీటెయిల్స్ చెప్తున్నాను? ఈజ్ ఏ ప్రాక్టీస్ రిప్రజెంటేషన్, expression, knowledge or skills considered by UNESCO to be part of a place's cultural heritage. So sometimes also called intangible cultural heritage ఏమంటారంటే లివింగ్ కల్చరల్ హెరిటేజ్ అంటారు. సో దీని కొన్ని నామ్స్ చూస్తే, అంటే ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఒక ఫామ్ చూస్తే అందులో ఏంటంటే ఓరల్ ట్రెడిషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ యాజ్ ఏ వెహికల్ ఆఫ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ సోషల్ ప్రాక్టీస్ కూడా దీనిలో ఉంటుంది ఫామ్ అనేది. అండ్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీసెస్ కన్సర్నింగ్ నేచర్ కూడా కరెక్ట్. ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్షిప్ ఆల్సో కరెక్ట్. దాంతోపాటు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆల్సో అండ్ సోషల్ ప్రాక్టీస్ ఆల్రెడీ మనం చెప్పాము. అండ్ ట్రెడిషనల్. సో ఇవి ఫార్మ్స్ ఆఫ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. సో ఇంతవరకు మనం కరెంట్ అఫైర్స్ పైన కరెంట్ అఫైర్స్ పైన డిస్కస్ చేసే ప్రతి టాపిక్, ప్రతి బిట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్తో పాటు రీసెంట్గా ఎక్కువ న్యూస్లో ఉన్నవి అండ్ జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకవేళ ఆ మనం డిస్కస్ చేసిన టాపిక్ పైన కనుక ఒక బిట్ అయినా వస్తే 100% మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.